సునీతతో మాగంటి వజ్రనాథ్కు విభేదాలు. బీఆర్ఎస్ను టెన్షన్ పెట్టిస్తున్న మాగంటి గోపీనాథ్ కుటుంబ పంచాయతీ. అందుకే స్టాండ్ బైలో విష్ణు ఎంపిక. రాజకీయంగా నవీన్ యాదవ్కు కలిసి రాబోతున్న బీఆర్ఎస్ వ్యవహారాలు. సో ఇవన్నీ కొంత అసలు యాక్చువల్గా నవీన్ యాదవ్ మాగంటి గోపీనాథ్ మీద ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇక నెక్స్ట్ హియరింగ్లో నేను అనుకోవడం ఆయన విజయం సాధించబోతున్న క్రమమే అది. ఒకవేళ మాగంటి గోపీనాథ్ చనిపోకపోయినా బై ఎలక్షన్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా తన మొదటి భార్యకు సంబంధించిన వ్యవహారాన్ని కానీ ఆ పేరుని కానీ ఎక్కడ ఆయన ప్రస్తావించాలి అఫిడవిట్లో. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ నవీన్ యాదవ్ సుప్రీంకోర్టు దాకా పోయిండు. ఇంకా ఎవరో పోయిరు. ఎప్పుడైతే ఎలక్షన్ అంటే ఆయన చనిపోయి బై ఎలక్షన్ వచ్చిందో ఆయన అన్నో తమ్ముడు వజ్రనాథ్ ఆయన స్టార్ట్ చేసిండు. ఇక అసలు ఆమెకు టికెట్ ఎట్లా ఇస్తారు, ఆమె ఎట్లా ఆయనకు భార్య అవుతుంది అని ఈ వజ్రనాథ్ స్టార్ట్ చేసిండు. అయినా కూడా బీఆర్ఎస్ ఈ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిద్దేమని ఆ మహిళ అని ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అది తెర మీదకి వచ్చింది. ఎందుకు తెర మీదకి వచ్చింది? అందరూ సైలెంట్గానే ఉన్నారు కానీ విష్ణువర్ధన్ రెడ్డి చేత నామినేషన్ వేయించడంతో తెర మీదకి వచ్చింది. ఎందుకు వేయించారు విష్ణువర్ధన్ రెడ్డితో అంటే ఏదో ఒక సమస్య వస్తుందేమో అన్న కారణంతో ఈ విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ సేఫ్ సైడ్గా వేయించినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తుందేమో. ఇప్పుడు వాళ్ళ అన్నే కంప్లైంట్ చేసేలాగా కనబడతా ఉన్నది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక వాళ్ళ అన్నని ఏమైనా మేనేజ్ చేసి లోపల ఏదో ఒకటి చేసి ఖతం చేస్తే మళ్ళీ ఏమైనా చల్లబడే అవకాశం ఉండొచ్చేమో. ఎట్లయినా కష్టమే. రేపొద్దున ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒకవేళ పొరపాటున గెలిచినా కూడా మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. మరి అన్నీ ఎందుకు, ఈ సమస్యలన్నీ ఎందుకు అని అనుకొని విష్ణువర్ధన్ రెడ్డి చేత నామినేషన్ వేయించిందేమో అని అనిపిస్తున్నది.